స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఇంటర్నల్ ఎనర్జీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ చూడండి. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ దీన్ని మనం ఎఫ్తో డిఫైన్ చేసుకుంటాం. ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను నేను. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్. ఓకే, మనం దీనికి కావాల్సింది ఫస్ట్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ చూసాం. మనం థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా సెకండ్ లా చూసాం కదా. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఏంటి మనకి du ఈక్వల్ టు dq ఈక్వల్ టు du ప్లస్ pdv అంతే కదా. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఏంటి dq ఈక్వల్ టు du ప్లస్ dw. dw అంటే pdv అని చెప్పాను ఓకేనా. సో dq ఈక్వల్ టు ఏమవుతుంది du ప్లస్ pdv. అండ్ అలాగే థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఏంటి dq ఈజ్ ఈక్వల్ టు tds కదా. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి కూడా ఏం రాసుకున్నాం మనం du ప్లస్ pdv ఈక్వల్ టు tds రాసుకున్నాం కదా. సో అదే విధంగా రాసుకోవచ్చు du ప్లస్ pdv ఈజ్ ఈక్వల్ టు tds. దీని నుంచి du ప్లస్ pdv ప్లస్ pdv పక్కన ఏమవుతుంది మైనస్ pdv కదా. సో du ఈక్వల్ ఏమవుతుంది du ఈక్వల్ టు tds మైనస్ pdv ఓకేనా. du ఈక్వల్ ఏమైంది tds మైనస్ pdv. ఇక్కడ మనకి tds ఉంది కదా, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డెరివేటివ్ ఆఫ్ ts కింద రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది అప్పుడు అది du ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ts అంటే ఏమవుతుంది t ఇంటూ ds. ఇదే కదా వస్తుంది డెరివేటివ్. డెరివేటివ్ ఆఫ్ ts ఈజ్ ఈక్వల్ టు ఏంటి t ఇంటూ ds కదా. సో tds ఎలా రాసుకున్నాం అంటే డెరివేటివ్ ఆఫ్ ts కింద రాసుకుంది మైనస్ pdv ఓకేనా. ఇది డెరివేటివ్ ఆఫ్ u, ఇది డెరివేటివ్ ఆఫ్ ts. సో ఈ రెండింటి నుంచి డెరివేటివ్ ఆఫ్ u ఇది మైనస్ ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది కదా. అంటే ఎలా రాసుకోవచ్చు డెరివేటివ్ ఆఫ్ u ఇది ప్లస్ ఈ పక్క వస్తే డెరివేటివ్ ఆఫ్ మైనస్ ts మైనస్ pdv ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdv ఓకేనా. ఇది ప్లస్ tds ఈ పక్క తీసుకొచ్చాం ఓకేనా డెరివేటివ్ ఆఫ్ ts. అంటే ఈ రెండింటిలో ఏం కామన్ అవుతుంది డెరివేటివ్ ఆఫ్ u మైనస్ ts ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdv ఓకేనా. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లో dq ఈక్వల్ du ప్లస్ pdv అండ్ dq ఈక్వల్ టు సెకండ్ లో tds. ఈ రెండు ఈక్వేషన్స్ ని తీసుకున్నాం. ఈ రెండు ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేసుకుంటే du ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ pdv పక్కన తీసుకెళ్ళాలి మైనస్ pdv అయింది. నెక్స్ట్ ఏం చేశాను tds లా రాసుకోవచ్చు మనం డెరివేటివ్ ఆఫ్ ts కింద రాసుకోవచ్చు. ఎందుకంటే t ఇంటూ ds నే అవుతుంది డెరివేటివ్ రాసుకుంటే. అంటే ఏమవుతున్నప్పుడు ఇది ప్లస్ tds ఈ పక్క తీసుకొస్తే డెరివేటివ్ ఆఫ్ ts. సో ఈ రెండు డెరివేటివ్ సో డెరివేటివ్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది u మైనస్ ts ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdv. సో ఇక్కడ ఏమనుకుంటాం అంటే u మైనస్ ts ఈజ్ ద హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ f. ఏంటంటే u మైనస్ ts ఈజ్ ద హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఓకేనా f. సో హియర్ u మైనస్ ts ఈజ్ ఈక్వల్ టు f హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది df ఈజ్ ఈక్వల్ టు మైనస్ pdv అవుతుంది. df ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ pdv ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ ఫంక్షన్ తీసుకోవచ్చు. ఫంక్షన్ ఏంటి హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ u మైనస్ ts కదా. సో హియర్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ f ఈజ్ ఈక్వల్ టు u మైనస్ ts. f ఈక్వల్ ఏంటి u మైనస్ ts కదా. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఏం చేయాలి ఇప్పుడు ఓన్లీ దీన్ని మాత్రమే మనం డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే. డిఫరెన్షియేట్ చేద్దాం ఓకే. చూడండి ఓకే. అంటే ఇప్పుడు దీనికి మనం డిఫరెన్షియేట్ అప్లై చేస్తాం ఓకేనా. డిఫరెన్షియేట్ చేస్తే చూడండి డిఫరెన్షియేటింగ్ ఆఫ్ f df అవుతుంది. డిఫరెన్షియేటింగ్ ఆఫ్ u మైనస్ ts ఓకేనా. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇది df ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది du మైనస్ d ఆఫ్ ts కదా. ఇది డెరివేటివ్ ఆఫ్ uv ఫామ్ లో ఉంది. uv ఫామ్ లో అప్లై చేసుకుంటే కనుక ఏమవుతుంది డెరివేటివ్ ఆఫ్ f ఈక్వల్ టు du మైనస్ ఇది ఏమవుతుంది tds మైనస్ sdt అంతే కదా. tds మైనస్ sdt uv అప్లై చేసాం మనం. సో ఇక్కడ ఏమవుతుంది మామూలుగా యాక్చువల్గా అయితే యూవీలో ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో టీడీఎస్ మైనస్ ఎస్డిటి. సో ఇక్కడ డిఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి డియు. మనకి ఆల్రెడీ డియు చేసాం ఇంతకుముందు. డియు ఈజ్ ఈక్వల్ టు మనం అప్లై చేసాం కదా స్టార్టింగ్ లో చూడండి డియు ప్లస్ టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు పీడివి కదా. సో du plus pdv, sorry, du plus pdv
పీడీవీ ఈక్వల్ టు టీడీఎస్ కదా, ఫస్ట్ లా సెకండ్ లా ఈక్వల్ చేసుకుంటే దీని నుంచి డియూ ఈక్వల్ టు ఏం రాసాం మనం, టీడీఎస్ మైనస్ పీడీవీ అని రాసాం కదా. ఓకేనా, థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా సెకండ్ లా ఇంతకు ముందు చేసిందంటే డియూ ఈక్వల్ అంటే టీడీఎస్ మైనస్ పీడీవీ అంటే డియూ ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం, టీడీఎస్ మైనస్ పీడీవీ రాసుకోవచ్చు. అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవీ, ఓన్లీ డియూ ప్లస్ లో రాసుకున్నాం ఇదంతా. ఓకేనా, డియూ ప్లస్ ఏం రాసాం, టీడీఎస్ మైనస్ పీడీవీ రాసాం. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఓకేనా, మైనస్ టీడీఎస్ అండ్ అలాగే మైనస్ ఎస్డిటి. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసుకుని ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయో చూసుకోండి. దీంట్లో మైనస్ టీడీఎస్ ప్లస్ టీడీఎస్ క్యాన్సిల్. ఓకేనా, అంటే ఏమవుతుంది, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవీ మైనస్ ఎస్డిటి ఉంది. ఓకేనా, మైనస్ పీడీవీ మైనస్ ఎస్డిటి ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో ఏం అప్లై చేయాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏంటంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వి చేస్తే, ఇక్కడ డివి ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు వి చేస్తే టీ కాన్స్టెంట్ కింద తీసుకుంటాం, విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే వి కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వి ఇఫ్ టీ ఈస్ కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు వి తీసుకుంటే టీ కాన్స్టెంట్ అవుతుంది టెంపరేచర్. లేదు సేమ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేసామనుకోండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే ఇఫ్ వి ఈస్ కాన్స్టెంట్, వి ఈస్ కాన్స్టెంట్. ఓకే, ఇంతకు ముందు దాంట్లో చెప్పిన కేసులో సేమ్ ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం కదా, ఇది ఏ డిఫరెన్షియేటింగ్, పార్షియల్ డిఫరెన్షియేటింగ్. ఓకేనా, సో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ కాబట్టి డో ఎఫ్. ఓకేనా, డో ఎఫ్ తీసుకుంటాం. అంటే డో ఎఫ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మీకు, ఓకే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ కదా, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ కాబట్టి డో తీసుకుంటాం. డో వి అని తీసుకున్నాం, డో ఎఫ్ బై డో వి తీసుకుంటే కాన్స్టెంట్ టీ కదా, అంటే డో ఎఫ్ బై డో వి కాన్స్టెంట్ ఎంత ఇక్కడ టీ. ఓకేనా, డో ఎఫ్ బై డో వి చేస్తే కాన్స్టెంట్ టీ. సో అంటే ఏంటి, ఓన్లీ బి టర్మ్స్ మాత్రమే చేస్తాం దీంట్లో, డో వి డివి డో వి ఒకటే కదా. సో డో వి టర్మ్స్ మాత్రమే చేస్తాం, మిగిలిన రిమైనింగ్ ఏంటి కాన్స్టెంట్ కదా, ఇది జీరో అయిపోతుంది. సో ఇది డివి అయితే ఇది ఏమవుతుంది, మైనస్ పి. అంటే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ డో ఎఫ్ బై డో వి చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మైనస్ పి వస్తుంది, మైనస్ పి. సేమ్ అలాగే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, కాన్స్టెంట్ ఏంటి బి. సో అప్పుడు ఏమవుతుంది, డో ఎఫ్ బై డో టీ, కాన్స్టెంట్ ఏంటి బి, అట్ కాన్స్టెంట్ బి. సో అంటే ఓన్లీ టీ టర్మ్స్ మాత్రమే చేస్తాం, మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ ఏంటి కాన్స్టెంట్ కాబట్టి టీ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ, డిటి మైనస్ ఎస్. సో ఇదంతా ఏమైపోతుంది, ఇప్పుడు జీరో అయిపోతుంది. ఇందాక ఏమైంది, ఇది జీరో అయింది, ఇప్పుడు ఇది జీరో అవుతుంది. సో డిటికి ముందు ఏముంది, ఇంకా ఎస్ ఉంది కాబట్టి ఇంకేముంటుంది, మైనస్ ఎస్ వస్తుంది. ఓకేనా, చూడండి. ఓకేనా, అర్థమైంది కదా మీకు, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వి చేస్తే ఏం కాన్స్టెంట్, టీ కాన్స్టెంట్, డో ఎఫ్ బై డో వి అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ చేసాం కాబట్టి ఇక్కడ వి ఓన్లీ పి వస్తుంది. నెక్స్ట్ ఏం చేసాం, డో ఎఫ్ బై డో టీ ఎట్ వి అంటే డో టీ టర్మ్స్ చేసాం కాబట్టి మైనస్ ఎస్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసాం. ఓకే, మనకి డో ఎఫ్ బై డో వి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి వచ్చింది, డో ఎఫ్ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే డిఎఫ్ ఈజ్ ద పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్, డిఎఫ్ ఈజ్ ద పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్. సో పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే మనం ఏం చేస్తామంటే డో ఎఫ్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ టీ కదా, సో టీ చేస్తాం. ఇక్కడ చూడండి, డో టీ ఉంది కదా, టీ ఉంది కాబట్టి డో బై డో టీ ఆఫ్, డో బై డో టీ ఆఫ్ ఇది రాసుకుంటాం. మళ్ళీ డో ఎఫ్ బై డో వి ఎట్ టీ కాన్స్టెంట్. ఓకేనా, డో ఎఫ్ బై డో వి ఎట్ కాన్స్టెంట్. ఓకే, చూడండి నెక్స్ట్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు వి కదా ఇక్కడ. ఓకేనా, డో బై డో వి. ఓకేనా, డో బై డో వి, డో బై డో వి మళ్ళీ ఇదే సేమ్ డో ఎఫ్ బై డో టీ ఎట్ బి. ఓకేనా, మనం ఇంతకు ముందు కేసులో చేసాం మన ఇంటర్నల్ ఎనర్జీ గుర్తుందా. సో సేమ్ అదే ఇక్కడ. ఓకేనా, టీ ఉంది కదా ఇక్కడ కాన్స్టెంట్ టీ కదా, సో డో బై డో టీ ఆఫ్ తీసుకుంటాం. డో బై డో టీ ఆఫ్ మొత్తం ఈ టర్మ్ సేమ్. మళ్ళీ ఇక్కడ బి కాన్స్టెంట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డో బై డో వి ఆఫ్, డో బై డో వి ఆఫ్ మొత్తం ఈ టర్మ్ కాన్స్టెంట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి డో బై డో టీ, డో ఎఫ్ బై డో వి అట్
పి టీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత మైనస్ పి కదా, అంటే దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం మైనస్ పి. ఓకే, ఎట్ కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ వి కదా, డో బై డో వి కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి డో బై డో వి. ఓకేనా, డో బై డో వి డో ఎఫ్ బై డో టీ ఎట్ బి వాల్యూ ఎంత మైనస్ ఎస్ కదా, సో దాని ప్లేస్లో ఎంత రాసుకుంటాం అంటే మైనస్ ఎస్. ఎట్ కాన్స్టెంట్ ఇక్కడ ఎంత టీ కదా, సో కాన్స్టెంట్ టీ. ఇక్కడ డో బై డో టీ రాస్తే కాన్స్టెంట్ వి వస్తుంది, డో బై డో వి రాస్తే కాన్స్టెంట్ టీ. మనం ఇంకా చూసుకున్నాం కదా, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ అయితే వి కాన్స్టెంట్ అని, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వి అయితే టీ కాన్స్టెంట్ అని రాస్తారు కదా. సో అది ఇక్కడ మైనస్ టీ కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు మైనస్ డో పి బై డో టీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మైనస్ ఎస్ కదా, మైనస్ ముందు రాసుకుంటే డో బై డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ. ఓకేనా, డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ మైనస్ ముందు రాసుకున్నాను, ఇక్కడ కూడా అంటే మైనస్ ముందు రాసుకుని డో పి బై డో టీ ఎట్ వి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి ఇంకా ఫైనల్ గా డో పి బై డో టీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఎట్ టీ. దిస్ ఈజ్ ద మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్. ఓకేనా, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఆల్సో. ఓకే, నిన్న మనం ఇంటర్నల్ ఎనర్జీ చూసాము, ఇప్పుడు హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ చూసాం. ఓకేనా, నెక్స్ట్ కేసు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ క్వశ్చన్ అందరూ కూడా నాకు అసైన్మెంట్ రాసి గ్రూప్లో సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.